క్రీస్తునందు ప్రేమిన వాళ్ళారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించిన పెద్ద ప్రియులు ప్రొఫెసర్ అండ్ రెవరెండ్ డాక్టర్ జీవరత్నం జాన్ గారు. He is a philanthropist, writer, orator, designer, dedicated and designer of the institutions and మాట జ్ఞాపకం చేస్తూ and he designed people. అదే మాట దేవుని పేరు, ఆయన పెట్టబడిన పేరు జీవరత్నం జాన్ గారు. టు గివ్ లైఫ్ టు ద పీపుల్ మాట జ్ఞాపకం చేసుకుంటూ, అలాంటి పెద్దల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి 113వ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఈ రీతిగా కలుసుపడి ఇచ్చిన కృపకే ప్రభుత్వం నిర్వహిస్తూ వేదిక అలంకరించిన పెద్దలు మన సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీ లింకన్ గారు, సంఘ కోఆపరేటివ్ మెంబర్ గారు శ్రీ జి సంజయరావు సార్ గారు, మన ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ చైర్మన్స్ రెవరెండ్ డాక్టర్ ఆర్ఎడి సజ్జరాజు గారు, మన మదన్ గోపాల్ సార్ గారు, మన ప్రిన్సిపల్ దేవరాజ్ సార్ గారు, మన ప్రిన్సిపల్ అమ్మ గారు, మన రజనీ పాల్ గారు, ప్రిన్సిపల్ గారు ఆనందరావు సార్ గారు, వారందరిని బట్టి ప్రభుత్వం ఇస్తూ చేరిన బంధువుల ప్రియులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామ శుభములు తెలియపరుచుకుంటూ ఈ యొక్క సాయంకాలపు ఈ కూడికను మన పెద్దల ప్రియులు సంఘ పెద్దలు ప్రెసిడెంట్ గారు శ్రీ లింకన్ గారు ఓపెనింగ్ ప్రేయర్ అండ్ రిమార్క్స్ చెప్పవలసిందిగా కోరుకుంటూ ఆ తర్వాత పాఠ్య ఈ కార్యక్రమం ముందుకెళ్దాం. క్షమించాలి. రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ పిహెచ్ మనోరమ గారు కూడా వేదిక మీద రావాల్సింది వారిని ఆహ్వానిస్తారు. ఈరోజు మరి ఈ కార్యక్రమం మీ అందరికీ తెలిసినట్టుగా ప్రొఫెసర్ ఎస్ జీవరత్నం గారు, జీవరత్నం జాన్ ఫౌండర్ ప్రిన్సిపల్ ఎస్టీబీసీ కాలేజ్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఎస్టీబీసీ ఇన్స్టిట్యూషన్స్, వారి యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిర్వాహకులు కోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో ఏర్పాటు చేయడానికి నిశ్చయించి ఇక్కడ జరిపించుకుంటున్నారు. అందుని బట్టి ఇది మాకు కూడా ఒక ప్రివిలేజ్ అని మేము భావిస్తూ ఉన్నాం. నేను కూడా కోల్స్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్, తర్వాత ఎస్టీబీసీ కాలేజీలో పనిచేశాను. సో నాకు అసోసియేషన్ ప్రొఫెసర్ జీవరత్నం జాన్ గారితో యాజ్ ఎ స్టూడెంట్ ఉంది. తర్వాత యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అప్పుడు నేను లేను. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వర్క్ ఇన్ ఇన్స్టిట్యూషన్ విచ్ హీ హెస్ స్టార్టెడ్. So I am very, very privileged to be here in this function. We welcome you all into this Coles Centennial Telugu Baptist Church, and this program is organized to honor a highly esteemed educationalist, Professor S. Jeevaratnam John. So మీరందరూ కంఫర్టబుల్గా ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమం అంతా విజయవంతంగా జరగాలని ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థిస్తాం. మహోన్నతమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని అందరిని బట్టి, మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రొఫెసర్ ఎస్ జీవరత్నం జాన్ గారు ఆయన మరి వారు అనేక విద్యా సంస్థలను మరి ఎస్టీబీసీలో ప్రారంభించడానికి నాయన వారు కృషి చేసి మరి ఎంతో అద్భుత రీతిగా ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశారు. వారికి ఉన్నటువంటి దర్శనాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంటూ పని చేసి ప్రొఫెసర్గా, ఎడ్యుకేషనిస్ట్గా ఉండి వారి విశ్రాంత జీవితం తర్వాత ఆయన వారు కర్నూలుకి వచ్చి కర్నూలులో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇక్కడ ఒక హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉండాలని ఆశించి మరి వారు ఇక్కడ మొట్టమొదట కోల్స్ జూనియర్ కాలేజ్, తర్వాత ఎస్టీబీసీ డిగ్రీ కాలేజ్ను స్టార్ట్ చేయడానికి ఆయన చేసిన కృషిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి కోల్స్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా పనిచేసినంత కాలం ఆయన మరి అనేకులకు మార్గదర్శకమైన సంస్థగా తీర్చిదిద్దడానికి ఆయన చేసిన కృషిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం.
మరి ప్రాంతంలో మరి క్రైస్తవులకి మరి వెనుకబడిన వారికి మరి ఒక విద్యా సంస్థ హైయర్ ఎడ్యుకేషన్ లేదనేటువంటి ఉద్దేశంతో డిగ్రీ కళాశాల స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో వారి కర్నూలు ఎస్టీబీసీ కళాశాలను మరి ఎంతో వ్యతిరేక పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితులలో, అనానుకూల పరిస్థితులలో మరి ఎస్టీబీసీ కళాశాలను మొట్టమొదట కోల్స్ హై స్కూల్ బిల్డింగ్లో వారు స్టార్ట్ చేశారు. ప్రభా అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తర్వాత ప్రస్తుతం మన ఎస్టీబీసీ కళాశాల బిల్డింగ్కి మార్చబడింది. అది దినదిన అభివృద్ధి చెందింది. అందుని బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు స్థాపించినటువంటి విద్యా సంస్థలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి వాటి యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళా మేము పొందడానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటూ ఉంటున్నాం. ఆయన ఈ మారుతున్న కాల పరిస్థితులలో, మరి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో, విద్యా సంస్థల పోటీ పరిస్థితులలో మేము తట్టుకోలేకపోతున్నటువంటి సమయంలో ఈ విద్యా సంస్థలను మరి తిరిగి పునరుద్ధరించుకోవడానికి, నాయకత్వానికి మంచి దర్శనాన్ని కూడా దయచేయమని వేడుకుంటూ ఉంటున్నాం. ఈ సందర్భంగా ఆయన మరి ఆయన గురించి సంస్కారం చేసుకోవడానికి, ఆయన జీవితాన్ని సంస్మరణ చేసుకోవడానికి, ఆయన బర్త్ యానివర్సరీని మేము ప్రతి సంవత్సరం జరిపించుకుంటూ ఉంటే మీ ప్రభావ మరి ఈ సంవత్సరం ఇక్కడ జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మరి ముందుకొచ్చినటువంటి నాయన పూర్వపు విద్యార్థులను బట్టి, ప్రత్యేకంగా టీ మదిలేటి గారిని బట్టి, సుధీర్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి వారు ఇతర విద్యార్థులతో కలుసుకుని ప్రభావ మరి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడానికి వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీవించమని, ఈ కార్యక్రమం అంతా ఆద్యంతమై నడిపించమని కార్యక్రమ అధ్యక్షులు మా సంఘ కాపరి జీవన్రావు గారిని మరి మీ ఆత్మతో నింటి కార్యక్రమంలో ఆయన మీ మహిమ పొందమని, పిల్లలందరినీ పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి కార్యక్రమం అంతా ఆద్యంతమై నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పేరట బహువిధముగాడికి వేడుకొని చుట్టున్నాం మా తండ్రి. ఆమేన్. తెలిసి కీర్తన దేవుడే నాకు ఆశ్రయమని ఒక 2వ వచనంలో పాడుచు ప్రవశిస్తూ కనపరుస్తుంది. దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము, మహావినోదు తాపదల సహాయుడై నన్రోచును. అభయమే కూడా దివ్యమైన దుర్గము, పర్వతములు కదలినని యోని మారుబడినను, సర్వము ఘోషించుచుని సంద్రము పొంగిన. అభయమే పురానంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, కోటయునా శ్రయమునై యాకోబు దేవుడుండగా, ఏటికింక వెరవబలై లేదు నాకు పండుగ. అభయమే పురానందమోగ దేవుడే ఆకాశయంబు, దివ్యమైన దుర్గము. పిల్లలు ఈ సాయంకాలం ఈ ప్రత్యేకమైన కూడికలో సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ టు గివ్ బ్యూటీ అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ వారి ద్వారా దేవుడు జరిగించిన గొప్ప మేలు, దేవుడు కర్నూలు పట్టణానికి ఇచ్చిన
ఒక గొప్ప బహుమానం సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ ద్వారా ప్రారంభించబడిన డిగ్రీ కళాశాలలో ఎంతోమంది విద్యను అభ్యసించి ఉత్తీర్ణులుగా చేసి ఒక ప్రయోజకులుగా చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు అందించిన గొప్ప అవకాశాన్ని సంఘానికి దేవుడు ఇచ్చాడు. అతిగా ఆ స్కూల్లో ప్రెస్టీజియస్ స్కూల్లో పనిచేసిన వారందరినీ దేవుడు దీవించాడు. వారి భవిష్యత్తును దేవుడు ఆశ్రయించాడు. అతిగా జ్ఞాపకం చేసుకుంటూ పెద్దలను సాయంకాలము దేవుని వాక్యం చదువుటకు మన మధ్యలో మిస్టర్ ఎన్ జాన్సన్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్టీబీసీ కాలేజ్ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 7వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందుకు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసులో పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. ఎలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనులు తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చినుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియో వ్యర్థం. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోరు. లంచం పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేయదు. ఈ దినమును కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వెనుక జ్ఞానయుక్తం కాదు. దేవుడు ఇప్పుడు మాటలను వెనుకలో తీయించుకున్నాడు. ప్రార్థించటకు పెద్దలు రెవరెండ్ డాక్టర్ ఆర్డి సజయ్ రాజు గారు కరెస్పాండెంట్ ఎస్టీబీసీ గారిని ఆహ్వానిస్తాను. మహావేంద్రుల తండ్రి, మా దేవ, సాయంకాలం వేళ నేడు మా సంస్థలు ఎస్టీబీసీ కళాశాల ఆయా ఇన్స్టిట్యూషన్స్ అభివృద్ధి వీటినిపై ప్రయాసపడినటువంటి దాసులు ప్రొఫెసర్ జీవరత్నం జాన్ గారి యొక్క 113వ జన్మదిన వేడుకను ఆచరించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి కార్యాలు ఒకళ్ళు మాట్లాడుతుండగా అవి జ్ఞాపకం చేసుకొని మా పరంగా వాటితో పాటు క్రియాత్మకమైనటువంటి ఆలోచనలు చేయడానికి కృపను వచ్చేయండి. కార్యక్రమం జీవించినాము ఈ సునామంలో ప్రార్థించి వేడుకొలుచున్నాము తండ్రి. షార్ట్ స్పీచెస్ ఉన్నాయండి, దయచేసి గమనించండి. దాదాపు 6 మంది ఉన్నారు.
టైంను సమయాన్ని పాటించి షార్ట్ స్పీచెస్లో మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మొట్టమొదట మన ప్రియుల పెద్దలు ఎస్టీబీసీ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు కె దేవరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కానీ అందరము అక్కడే బట్టలు కొనేవాళ్ళము. కెల్లెమ్మ డాక్టర్ గారి హాస్పిటల్ గడియారం హాస్పిటల్ ప్రక్కలో ఉండేది. అది ఓన్ బిల్డింగ్ అది. కాబట్టి ఆ బిల్డింగ్ కానీ ఎన్ఆర్పేటలో ఉన్న సారు బంగ్లా కానీ ఎదురుగా డాక్టర్ అమ్మ కొంత క్లినిక్ లాగా పేషెంట్స్ ఉండడానికి కొన్ని షెడ్స్ వేసి ఉండే. మరి ఇవన్నీ ఏమైనాయో మనకైతే తెలీదు. సార్ అయితే బాగా సంపాదించాడు, కాలేజ్ కొరకు చాలా సార్ ఖర్చు పెట్టాడు. సరే, ఆ విధంగా సార్ వాళ్ళతో అనుబంధం ఉన్నందుకు నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది. సార్ గురించి చెప్పాలని ఒక ఆశ అన్నమాట. చాలా డిసిప్లైన్ సార్ నుంచి అన్నీ మేము నేర్చుకొని సార్ యొక్క ఆదేశాల మేరకు నడుచుకున్నాం. తర్వాత నేను కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసినాను. ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఎస్ బెంజమిన్ గారితో అప్పుడు చాలా గ్రూప్ పాలిటిక్స్ ఉండేవి ఇక్కడ. అప్పుడు నర్సరావుపేట నేను రెగ్యులర్ వెళ్ళి ఆయన ఇంట్లోనే భోంచేసేవాళ్ళను నేను. అప్పుడు ఎస్ బెంజమిన్ గారి ఇంట్లో. ఎందుకంటే నా వైఫ్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎంఏ ఎకనామిక్స్ అయిపోయినావు కదా, కాబట్టి ఇప్పుడు కోల్స్ కాలేజ్కి నీకు లెక్చరర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను, తీసుకుని వెళ్ళి జాయిన్ అవ్వు అన్నాడు. వద్దు సార్, చాలామంది ఆల్రెడీ మా టీ మోజెస్ బాబు గారు అన్ఎయిడెడ్గా ఉన్నారు. నా వైపు కూడా ఇంకా అప్పటికి అప్రూవ్ అవ్వలేదు లెక్చరర్గా. కాబట్టి వాళ్ళ కొరకు నేను ఫైట్ చేస్తాను అంతవరకే. కాబట్టి నేను జ్యుడిషియరీలో ఉన్నాను, అక్కడే ఉంటాను అని చెప్పాను. కాబట్టి సమావేశంలో ఆ దినాల్లో చాలా గొడవలు ఉండేటివి. సదానందం గారికి, బెంజమిన్ గారికి. అప్పుడు బెంజమిన్ గారిని ఎక్కువగా మేము సపోర్ట్ చేసేవాళ్ళము. తర్వాత చివర నా వైపు ఏదో విధంగా చాలా పోరాటాలు చేశాను. కేఎం దేవవరం మామ చాలా సపోర్ట్ ఇచ్చాడు నాకు. ఇచ్చిన తర్వాత కాలేజీలో నా వైఫ్ లెక్చరర్గా అప్రూవ్ అయింది. అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత చివరి దినాల్లో తను ప్రిన్సిపల్గా అపాయింట్ అయ్యే రోజులో కొన్ని దుష్ట శక్తులు చాలా వరకు వ్యతిరేకించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజ్ అన్న గారు ఈ దినాల్లో ఎంతో ధైర్యంగా పోరాడి కాలేజీని ఈ విధంగా నిలబడింది అంటే నిజంగా అన్న కృషి ఎంతగానో ఉంది. కాబట్టి సజీవరాజ్ అన్న అప్పుడు జీవరత్నం జాన్ గారు ఎస్టాబ్లిష్ చేసిన ఆ యొక్క డిగ్రీ కళాశాల ఈ విధంగా ఈరోజు ఇంత డెవలప్ అవుతుంది అంటే డాక్టర్ రెవరెండ్ ఆర్ఆర్డి సజీవరాజు గారి కృషి ఎంతగానో ఉంది. కాబట్టి మేము చాలామంది మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు ఏర్పరిచిన సజీవరాజు గారు, నేను, పి ఆనందరావు గారు, నా వైఫ్ శివయ్య సారు అందరం చాలా కష్టపడి ఆ దుష్ట శక్తులను ఏదో విధంగా నాశనం చేసి మేము తర్వాత కాలేజీని నిలబెట్టి ఈనాడు కాలేజీ ఈ స్థితిలో ఉంది అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా కష్టమైన దినాలు ఇవి. సజీవరాజ్ అన్న నిలబడ్డాడు, కాలేజీని చక్కగా నడిపిస్తున్నాడు. కాబట్టి తర్వాత ఈ కాలేజీ విషయంలో చాలా నిజంగా ఆ దినము జీవరత్నం జాన్ గారు చేసిన కృషి వలన ఈరోజు అనేక కుటుంబాలు ఈ విధంగా మంచి ఎడ్యుకేషనలిస్ట్స్ అయ్యారు, మంచి ఉన్నత స్థితులలో ఉన్నారు. కాబట్టి వారు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో ఆశీర్వాదకరమన్నది. కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటా డాక్టర్ కెల్లెమ్మ గారిని, జీవరత్నం జాన్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనకు ఆశీర్వాదకరమని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించాలని కోరుచు అధ్యక్షుల వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు.